అందరికీ నమస్కారం। కలకత్తాలో జరిగినటువంటి బ్రూటల్లీ రేప్ అండ్ మర్డర్ కేసు కూడా అంటే ఒక జూనియర్ ట్రైనీ డాక్టర్ మీద అక్కడ ఉన్నటువంటి కొంతమంది పాశవికంగా బ్రూటల్లీ రేప్ చేసి మర్డర్ చేసినటువంటి దాని మీద కూడా ఎన్ఎస్ఐయు ఆధ్వర్యంలో ఒంగోలు నగరంలో కొవ్వొత్తుల ర్యాలీ చేపడుతూ ఆ కుటుంబానికి న్యాయం చేయాలని కూడా వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు। మనతో పాటు ఎన్ఎస్యుఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బాలచంద్రుడు నాయక్ ఉన్నారు। వీరు ప్రధాన డిమాండ్ ఏంది, ఆమెకు జరిగిన అన్యాయానికి వీరు ఏం డిమాండ్ చేస్తున్నారు తదితర విషయాలు మనం ఆయనతో ముఖాముఖిగా మాట్లాడే ప్రయత్నం చేద్దాం। ఇలాంటి కేసులు రాష్ట్రంలో దేశంలో కూడా పునరావృతం అవుతూనే ఉన్నాయి। దీని మీద అప్పట్లో ఉన్నటువంటి ఏ ప్రభుత్వం కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకోలేదు। మీరు ప్రత్యేకమైన చట్టాలు చేసేందుకు కూడా ప్రభుత్వానికి అవకాశం ఉన్నా కూడా కొంతమంది స్వార్థపరులు సిస్టంలో ఉన్నటువంటి లూప్స్ ని ఇది చేసుకొని కూడా చట్టాలు చేయట్లేదు। దీని మీద మీరు ఏమంటారు? అందరు నమస్కారం అన్న। ముందుగా నేను ఒకటే చెప్పగలను, ఆడపిల్లలపై తప్పుగా చూసే వాళ్ళని లేదంటే ఆడపిల్లలు ఎప్పుడైతే రోడ్డు మీద కానీ ఎక్కడైనా కానీ సింగిల్గా కనబడితే వీళ్ళు ఏదో ఒకటి చేయాలి అనే ఆలోచనతో అసలు బయట ప్రపంచంలో చాలా మంది తిరుగుతూ ఉన్నారు। ముందుగా ఎక్కడైనా ఒక చాట జరిగినప్పుడు ఇలాంటి మనం చాలా చూస్తూనే ఉన్నాం। ఎక్కడో చాట జరిగినప్పుడు ముందుగా వీళ్ళని మొదటిసారి రోడ్డు మీద అందరి ముందు బహిరంగ వీళ్ళని శిక్షించే విధంగా చేస్తే ఇంకొకసారి ఎవరికైనా ఇలాంటి చేయాలంటే భయం అనేది కలుగుతుంది। అయితే రాష్ట్ర ప్రభుత్వం అంటే ఆ ప్రభుత్వాలు ఏం చేస్తున్నారంటే రోడ్డు పైన లేదంటే బహిరంగంగా ఏం చేయకుండా వీళ్ళని కిరాతకంగా శిక్షించకుండా ఒక కేసులు పెట్టి అది ప్రొలాంగ్ చేసుకుంటా కోర్టు చూసుకుంటది అది చూసుకుంటది కేసులు పెట్టుకొని దాన్ని ప్రొలాంగ్ చేస్తూ ఉన్నారు। అలాంటి చేస్తూ ఉన్నప్పుడు సామాన్యులకి వీళ్ళు ఆ ప్రభుత్వం ఏముందిలే ఆ చేస్తున్నాడు వాళ్ళు బయటకు వచ్చేస్తాంలే, ఏముంది ఇలా డబ్బులు కట్టి లారీ పెట్టుకొని వచ్చేస్తాంలే అనే ఒక చులకన భావం కొన్ని చోట్ల రాష్ట్ర ప్రభుత్వాల మీద కలుగుతున్న ప్రశ్న మేము చూస్తూనే ఉన్నాం। సో మా యొక్క మెయిన్ డిమాండ్ ఏంటంటే, మనం చూసాం తను ఒక ట్రైనీ డాక్టర్, తను 36 గంటలు డ్యూటీ చేస్తూ తన డ్యూటీ ముగించుకుంది। నేను ఇంకోటి ఇక్కడ ఏం అడుగుతున్నానంటే, ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో కనీసం ఆ టైంలో డాక్టర్లు ఎందుకు లేరు? అంతమంది డాక్టర్లు లేకుండా తను ఒక్కరు ఎందుకు ఉన్నాడు? వీళ్ళకి అంత ప్రభుత్వ డాక్టర్లు వీళ్ళకి కనీసం రెస్ట్ తీసుకోవడానికి అక్కడ విశ్రాంతి తీసుకోవడానికి రూములు కూడా లేవంట। అందుకని తను సెమినార్ హాల్లోనే అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది। అదే కొంతమంది డాక్టర్లు వీళ్ళందరూ ఉండుంటే నలుగురు మధ్యలో తను ఉండుంటే ఇలాంటి జరిగే ఒక ఆలోచన ఉండేదా? లేదు। అని ఇంకొకటి, ఎవరైతే దీని మీద పాల్పడ్డారో వీళ్ళకి ప్రీ ప్లాంట్ గా కావాలనే సాయంత్రం పూట 4 గంటలకి హాస్పిటల్కి వచ్చి ఒక ఇయర్ ఫోన్ లాంటివి ఒక బ్లూటూత్ ఇయర్ బడ్స్ ని ఒక విధిగా చూస్తున్నారు। అది ఆ 4 గంటలకే వచ్చి మళ్ళీ వెనక్కినేటప్పుడు అతను బ్లూటూత్ లోపల హాస్పిటల్లోనే ఉండిపోవడం జరిగింది। సో వీళ్ళేంటంటే ప్లాంట్ గా అమ్మాయి ఉంటుంది ఇక్కడ, తను ఒక్కలే ఉంటుంది, ఒక ప్లాన్ గా ఉంటుంది, తను ఏదైనా చేయొచ్చు, మనం ఇక్కడ ఎవరు చూస్తున్న వాళ్ళు లేరు అనే ఒక ఇదిలో అతను వాళ్ళు ఆలోచించుకొని ఆ చేసినా కూడా ఏం చేస్తారు ప్రభుత్వాలు, 30 రోజులు 4 రోజులు జైల్లో ఉంటే బెయిల్ వచ్చేస్తా బయట హ్యాపీగా తిరగచ్చు అనే ఒక ఇదిలో ఉన్నారు। ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని చెప్పి రోడ్డు పైన బహిరంగంగా వీళ్ళని ఉరి తీయాలని లేదంటే కాల్ చేయాలని చెప్పి మా ఎన్ఎస్ తరపున రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం। మనకి ఆగస్టు 8వ తేదీ సంఘటన జరిగింది, వారం రోజులు గడిచినా కూడా ఇప్పటి వరకు అక్కడ నిందితుల్ని శిక్షించడం పక్కన పెట్టేసి ఇంతవరకు గుర్తించలేకపోవడం, పొలిటికల్ ఏదన్నా అక్కడ ఒత్తిడి ఉందని కొంతమంది అయితే విమర్శలు గుర్తిస్తున్నారు। దీని మీద మీరేమంటారు? అలా గుర్తించాలంటే ఒక పర్సన్ గుర్తించారు అన్న, సమ్ రాయ్ అనే పేరు ఉంది, ఒకరిని గుర్తించారు। తను ఒక సివిక్ వాలంటీర్, అంటే పోలీసులకి ఏదైనా ఒక ఇన్వెస్టిగేషన్ లాగా ఆఫీసర్ మనకి తను సహాయపడతా ఉంటారంట। తను రీసెంట్ గా అదే హాస్పిటల్లో మెడికల్ ఏజెన్సీ కింద తన్ని వాలంటీర్గా తీసుకున్నారంట। సో తనని తీసుకున్నారు, తనని గుర్తించారు, మిగతా వాళ్ళని గుర్తించలేదు। నిజంగా అక్కడ ఉన్నది మమతా బెనర్జీ ప్రభుత్వం, మా కూటమి ప్రభుత్వం అయినా సరే వారం రోజులు అవుతున్నా కూడా మిగతా వారిని గుర్తించకపోవడం, వారిని శిక్షించకపోవడం మేము నిజంగా సిగ్గుపడుతున్నాము। సో ప్రభుత్వాన్ని మాత్రం నిజంగా డిమాండ్ చేస్తున్నాం, అక్కడ ఉన్న సీఎం గారు ఇంకొక 2-3 రోజులు కానీ మీరు కానీ నేరస్తుని గుర్తించకుండా వాళ్ళని శిక్షించకపోతే సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పి మమతా బెనర్జీ గారు చెప్తున్నారు అన్న। ఇప్పుడు మన రాష్ట్రంలో కూడా మెడికల్ చదివే విద్యార్థులకు కానీ జూనియర్ డాక్టర్స్ కానీ ట్రైనీ డాక్టర్స్ కానీ ప్రత్యేక చట్టాలు అంటూ ఏమి లేవు। మామూలు జనరల్ గా ఒక వ్యక్తికి ఏ ఇబ్బంది అయితే జరుగుతుందో అదే ఉంది। చట్టాలు ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు? దీని మీద మీరు ప్రభుత్వాన్ని ఒత్తిడి తెచ్చే అవకాశం ఉందా? అలా ఖచ్చితంగా ఒత్తిడి తెచ్చే అవకాశం ఖచ్చితంగా ఉందన్న। దీనికోసం ఆల్రెడీ డాక్టర్స్ ప్రొటెక్షన్ యాక్ట్ అని చెప్పి డాక్టర్స్ అందరూ ఈ యాక్ట్ ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి వీళ్ళు హైకోర్టులో దాఖలు చేశారని చెప్పి విషయం మాకు తెలిసింది। మనం ఏమంటే మనకి ఏదైనా బాగలేకపోతే మనం వెళ్ళే డాక్టర్ దగ్గర
సో మనకి బాగు చేసే వాళ్ళకి ఈరోజు రక్షణ లేకపోతే మనం బతకలేం. ఇలాంటి దేశంలో ఇలా రాష్ట్రంలో వాళ్ళ మధ్య ఇలాంటి అదల మీద మనం బతకలేం. సో ఖచ్చితంగా వాళ్ళకి ఒక ప్రొటెక్షన్ యాక్ట్ ఖచ్చితంగా తీసుకొని రావాలి. దీనికోసం త్వరలోనే మేము వైద్య శాఖ మినిస్టర్ గారిని కలిసి వీళ్ళకి ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకొచ్చి వీళ్ళకి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చే విధానం కూడా ఎన్ఎస్యుఐ తీసుకుంటుందని చెప్పి ఎన్ఎస్యు రాష్ట్ర ఉపాధ్యక్షుడు నా తరపున నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఈ రోజు ఎన్ఎస్యుఐ మెయిన్ డిమాండ్ ఏంటంటే రాష్ట్రంలో గానీ దేశంలో గానీ ఒక ఆడపిల్ల వైపు ఎలాంటి దుర్మార్గుడైనా చూడాలంటే భయపడే విధంగా కూడా చట్టాలు తీసుకురావాలని చెప్పి మనతో పాటు బాలచంద్రుడు నాయక్ కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది. ఆ విధంగా కూడా వీళ్ళు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తామని ఘంటాపదంగా చెప్తున్నారు. ఆ వైపుగా చట్టాలు తీసుకొచ్చి మహిళలకు పూర్తి రక్షణ కల్పించాలని కూడా కోరుకుంటూ కెమెరామెన్ ప్రశాంత్ తో రత్నం P5 మీడియా ఒంగోలు. శిక్షించాలి డాక్టర్ పై అత్యాచారం చేసిన దోషులను. శిక్షించాలి డాక్టర్ పై అత్యాచారం చేసిన దోషులను. We